తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలకు నా ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJAC నూతన కమిటీ నియమిస్తూ ఉన్నాం. 20-21 తారీఖు రోజు నూతన కమిటీ వేయబోతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం, హక్కులను సాధించడం కోసం, తెలంగాణలోని ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడం కోసం TUJAC ద్వారా మేమంతా కూడా అల్పెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ 1.5-2 సంవత్సరాల నుండి అందులో భాగంగా ఈ మధ్యనే కొంత రాష్ట్ర కమిటీ మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కొత్త చైర్మన్ను నియమించాలని, TUJACకి కొత్త చైర్మన్ను నియమించాలని మేమంతా కూడా అనుకోవడం జరిగింది. ఎందుకంటే TUJAC అనేదే ఉద్యమకారులకు ఒక స్ఫూర్తి. ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలతోటి చేతులు కలుపుతూ ఉద్యమకారులను వాడుకుంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను బయటకి పంపించి, ఈ సంఘంలో అలాంటి వ్యక్తులు 1-2 ఉన్నారు కాబట్టి వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. మొన్ననే మీడియా రూపకంగా మేము అనౌన్స్ చేసాం, బయటికి పంపించాం. నూతన కమిటీ కూడా వేయబోతూ ఉన్నాం. TUJAC అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరి రిజిస్ట్రేషన్ కూడా కాదు. 4 సంఘాలు కలిసి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఏదో ఒక వ్యవస్థ ద్వారా ఉద్యమకారులకు ఈ రాష్ట్రం లోపల న్యాయం జరగాలనే దిశగా మేమంతా కష్టపడుతూ ఉంటే కొంతమంది మమ్మల్ని అందరినీ కూడా అడ్డు పెట్టుకొని, మా ఉద్యమకారుల అన్నదమ్ములను, అక్క చెల్లెమ్మలను అడ్డు పెట్టుకొని, వ్యవస్థని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ, రాజకీయ నాయకుల దగ్గర లబ్ధి పొందుతూ, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని మరి అనేకమైన రకాలుగా చేస్తూ ఉన్నారు. మీరంతా ఉద్యమ అన్నదమ్ములు, అందరికి కూడా తెలిసే విషయం. కాబట్టి ఈ TUJACని బలోపేతం చేయడం కోసం నూతన కమిటీ నియమించుకోబోతున్నాం. మరి నూతన కమిటీలో చైర్మన్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆల్రెడీ కోతి మాధవ్ గారు ఉన్నారు, వారే ఉంటారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఆల్రెడీ 10 జిల్లాలలో 33 జిల్లాలు ఉన్నాయి, కానీ 10-15 జిల్లాలలో అధ్యక్షులను కూడా అధ్యక్షురాలను కూడా వేసుకోబోతున్నాం. మండల అధ్యక్షులను కూడా మేము వేయబోతూ ఉన్నాం. దానికోసం 20-21 తారీఖు రోజు మేము అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. జిల్లా కమిటీలు తర్వాత రాష్ట్ర కమిటీని కూడా బలోపేతం చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే నిజమైన ఉద్యమకారులు మాత్రమే TUJACలో ఉండాలి. వాళ్ళ ద్వారానే రాష్ట్రం లోపల ఉన్న ఉద్యమ అన్నదమ్ములకు న్యాయం జరుగుతుందన్న ఆశతోటి ఇవాళ TUJACని బలోపేతం చేశాం. ఈ 2 సంవత్సరాలలో కొంతమంది వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ TUJACని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకుల దగ్గర పోయి డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ పంప గడుపుతూ ఉన్నారు. అది అందరు చూస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళము ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నాం. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యమకారుల హక్కుల కోసమే మేము కొట్లాడుతున్నాం తప్ప ఏ రాజకీయ నాయకుని దగ్గరికి మేము పోతలేము. ఏ రాజకీయ నాయకుని అండ మేము కోరట్లేదు. మా ఉద్యమకారుల హక్కుల కోసం మా ప్రాణాల సైతం ముందు పెడతా ఉన్నాం, మా కష్టాలను ముందు పెడతా ఉన్నాం. మరి మమ్మల్ని అందరూ కూడా గుర్తించాలని ఉద్యమ అన్నదమ్ముల అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అన్నదమ్ములారా, అక్క చెల్లెమ్మలారా, మా నిజాయితీ మీరు చూడండి. మేము ఏ రాజకీయ నాయకుల దగ్గర పోలేదు. మేము మీకోసం కొట్లాడుతున్నాం, మీ హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. ఎంతవరకైనా మేము పోతాం, అంతే తప్ప రాజకీయ నాయకుల మెప్పు కోసమో, రాజకీయ నాయకుల మోచేతి నీళ్ళు తాగడం కోసమో మేము
మేము ఈ ఉద్యమాలలో కానీ ఉద్యమ స్ఫూర్తితోటి కానీ మేము వచ్చి నిలబడలేదు. కొంతమంది అలాంటి వాళ్ళను కూడా మేము ఏరి పారేస్తాం. అదేవిధంగా నేను కూడా కరీంనగర్ జిల్లాలో నేను దీక్ష పెట్టబోతా ఉన్నాను.